హాయ్ అండి, అందరికీ నమస్తే సార్. రాయచూరు జొన్న రొట్టె హౌస్కి స్వాగతం అండి. అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక మిస్టేక్, రాయచూరు జొన్న రొట్టెలు అని పేరు పెట్టినారు కాబట్టి రాయచూరు నుంచి తెచ్చి అమ్ముతున్నారు అని. లేదు సార్, అలాంటి పని చేయట్లేదు. అవి పలసంగా ఉంటాయి, టేస్ట్ ఉండవు. మాకు కూడా అవి నచ్చలేదు సార్. మేము కూడా తెచ్చి చూసినాము. దానికోసం మేము అక్కడి నుంచి రొట్టెలు తేవట్లేదు. రాయచూరు నుంచి జొన్నలు, సజ్జలు, రాగిలు క్వాలిటీ ఉంటాయి సార్. మాది కర్ణాటక, నేను అక్కడి నుంచి తెప్పిస్తున్నాను. అది ఒకటి. రాయచూరు జొన్న రొట్టెలు అని పెట్టినా నేను. రాయచూరు నుంచి తెచ్చిన జొన్న రొట్టెలు హౌస్ పేరు వచ్చేసి. అక్కడి నుంచి తెచ్చి నేను అమ్మట్లేదు. మాది ప్రొడక్షన్ యూనిట్ ఉంది, మేము రోటీల్ని చేస్తున్నాము. అది మన కర్నూలులోనే భాస్కర్ నగర్లో ఓల్డ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా సార్, పాత అయ్యప్ప స్వామి టెంపుల్ చందన బ్రదర్స్ దగ్గరలో భాస్కర్ నగర్ అని పేరుంది. ఆ ఏరియాలో మేము ఈ రొట్టెలు చేస్తున్నాము. మిషన్ రొట్టెలు ఒత్తుతూ ఉంటే ఒక 3 మనుషులను పెట్టినాము, కాలుస్తుంటారు. రోజు ఒక వెరైటీ రొట్టెలు చేస్తుంటాము. ఈరోజు సద్ద రొట్టెలు అండి, ఇవి చూపించేవి సద్దలతో చేసే రొట్టెలు. ఒకరోజు జొన్న రొట్టెలు ఉంటాయి, ఒకరోజు రాగి రొట్టెలు ఉంటాయి, ఒకరోజు మసాలా రొట్టెలు ఉంటాయి. ఇట్లా మేము రోజు ఒక వెరైటీ రొట్టెల్ని ప్రిపేర్ చేస్తుంటాము. రోజు పొద్దున్న చేస్తే సాయంత్రానికి అయిపోతుంటవి. మేము ఫ్రెష్గా అప్పుడు చేసినవి అప్పుడు అమ్ముతాము. ఇవి కడక రొట్టెలు, గట్టి రొట్టెలు అంటారు మీరు ఇక్కడ. అవి గట్టి రొట్టెలు అంటే చాలా గట్టిగా ఉండవు, అప్పలాలు మాదిరి ఉంటాయి సార్. మీరు తిని చూడవచ్చు. ఇంకొకటి మెయిన్గా ఇంపార్టెంట్ ఏం చెప్పాలంటే, నేను ప్రిజర్వేటర్ వాడట్లేదు సార్. అది ముందు కన్ఫర్మ్ చేసుకోండి, వచ్చి మీరు చూడండి. ఏ ప్రిజర్వేటరు వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు అంటే అవసరం లేదు. ప్రిజర్వేటర్ని వాడి హెల్త్ పాడు చేసుకునేది అవసరం లేదు. ప్రిజర్వేటర్ ఎందుకు వాడాలి? అవి వాడుకోకుండానే ఒక 6 నెలల వరకు తినేలాగా ఉంటాయి అన్నాక కూడా ప్రిజర్వేటర్ ఎక్కువ ఎందుకు వాడాలి? ప్రిజర్వేటర్ అస్సలు వాడకూడదు. అలాంటివి ఎందుకు వాడతారో నాకు కూడా అర్థం కాదు. మీరు అప్పడాలు, వడియాలు ఎట్లా పెట్టుకుంటారో అట్లా మేము 24 అవర్స్ రొట్టెల్ని ఆరబెట్టి బాక్స్లో ఎత్తిపెట్టి అవసరం ఉన్నంత మేము ప్యాక్ చేస్తున్నాము. అది మీరు తెలుసుకోండి సార్. ఊరికే రొట్టెలు అంటే ఏదో ఒక రొట్టెలు నేను అమ్మట్లేదు. చాలా వాల్యుయబుల్గా నేను వీడియోలు చేస్తున్నాను. మీరు కూడా కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి సార్. ఎంత వేల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకంటే అంటున్నారు కదా, వాళ్ళ ముందు వస్తారని మేము సబ్స్క్రైబ్ చేయకూడదని.